ఓకే, హాయ్ అందరికి. ఫైనల్లీ రాన్ అయితే అయిపోయింది. ఈ రోజు రాలో సీఎం పంక్ వచ్చిండు. సీఎం పంక్ మామూలు ప్రోమో కట్ చేయలేదు. ఈ రోజు రాలో సీఎం పంక్ రోమన్ రీన్స్ ని, అటు ఫైనల్ బాస్ రాక్ ని, అండ్ ఇటు యూసోస్ ని, అండ్ ఇటు ప్యాట్ మేకఫ్ ని, అండ్ టీకేఓ ని, అరే ఎమాన్యుయల్ ని, అందరినీ ఆడేసుకున్నాడు. ఒక టైప్ లో ఒక పైప్ బాంబ్ కనెక్ట్ చేసినారని చెప్పాలి ఈ రోజు రాలో సీఎం పంక్. అండ్ ఫ్యాన్స్ కూడా కొంచెం షాక్ అయినారు. మామూలుగా లేకుండే ఈ ప్రోమో కిరాక్ అంటే కిరాక్ అనిపించింది. అండ్ అంతేకాదు ఈరోజు రా మెయిన్ ఈవెంట్ లో ఓబాఫెమి అండ్ బ్రాక్ లెస్నర్ మధ్య కాంట్రాక్ట్ సైనింగ్ జరగాల్సిందే, బట్ బ్రాల్ తో ఎండ్ అవుతుంది. అండ్ ఆ బ్రాల్ కూడా సరిగ్గా చూపించలేదు ఈ రోజు రాలో. అదొకటి డిసప్పాయింట్ అనిపించింది. సో కొంచెం ఫుల్ గా చూపిస్తే బాగుండు. సో అందరు వచ్చేసినారు, సెక్యూరిటీ వచ్చి వాళ్ళిద్దరిని వేర్ చేసినారు. అయినా బ్రాల్ చదువుతూనే ఉంటది. సో ఇక్కడనే ఎండ్ చేసేస్తారు ఈ రోజు రా. అది కొంచెం బాగా అనిపించలేదు. సో ఈ రోజు రాలో ఏమేమి జరిగినాయో అని ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్ లోనే మన సీఎం పంక్ వస్తాడు, బ్యాక్ స్టేజ్ నుండి నడుచుకుంటూ వస్తాడు. అండ్ అప్పుడు మైకల్ కోల్ కూడా చెప్తాడు ఈ రోజు రాలో సీఎం పంక్ వస్తాడు సేపటి తర్వాత అని చెప్తాడు. బట్ అనుకోకుండా అప్పుడే ఇక సీఎం పంక్ బ్యాక్ స్టేజ్ నుండి రింగ్ దగ్గరికి వచ్చేస్తాడు అన్నమాట. థీమ్ సాంగ్ ప్లే అయిపోతుంది. ఆయన మైకల్ కోల్ కూడా కొంచెం షాక్ అవుతాడు. ఆయన అప్పుడు ఇక సీఎం పంక్ ఆ ఛాంపియన్షిప్ ని తీసి రింగ్ లోకి ఇసిరేస్తాడు. రింగ్ లోకి వెళ్తాడు. రింగ్ లోకి వెళ్ళి మైక్ తీసుకుంటాడు. మైక్ తీసుకొని ఆ రింగ్ మధ్యలో కూర్చుంటాడు సీఎం పంక్. ఫైనల్ గా సీఎం పంక్ మాట్లాడతాడు. సీఎం పంక్ ఏమంటాడంటే ఆ సిటీ ఒక రెజ్లింగ్ సిటీ అని చెప్తాడు. అండ్ ఇక్కడ నాకు చాలా హిస్టరీ ఉంది. అండ్ ఇక్కడ నాకు చాలా మంచి మూమెంట్స్ ఉన్నాయి, బట్ కొన్ని జరగాల్సినవి జరగలేదు అన్నవి నన్ను వెంటాడుతున్నాయి అన్నట్టుగా, అవి గుర్తొస్తున్నాయి అన్నట్టుగా సీఎం పంక్ చెప్తాడు. అండ్ అంతేకాదు నాకు ఓల్డ్ పీపుల్ అంటే ఇష్టం అన్నట్టుగా సీఎం పంక్ మాట్లాడతాడు. అండ్ దాని తర్వాత ఏమంటాడంటే మనకి డ్రీమ్స్ ఉంటాయి. సో డ్రీమ్స్ అనేవి చాలా బాగుంటాయి, కానీ అవి నిజమైనప్పుడు, సో అవి మనం మేల్కొని ఉన్నప్పుడు నిజమైనప్పుడే అవి మనకి మంచిగా అనిపిస్తాయి అన్నట్టుగా చెప్తాడు. అండ్ నేను ఇప్పుడు మేల్కొనే ఉన్నాను అన్నట్టుగా సీఎం పంక్ అంటాడు. అండ్ దాని తర్వాత ఇక స్ట్రైట్ గా పాయింట్కి వచ్చేస్తాడు అనమాట. 2 వారాల క్రితం రోమన్ రీన్స్ నా పైన అటాక్ చేసిండు. ఆ అనవసర టేబుల్ పైన నన్ను పడేసిండు. అంటే ఒకడే కాదు, యూసోస్ హెల్ప్ తీసుకొని నన్ను ఆ అనవసర టేబుల్ పైన లావట్టెత్తేసిండు, పవర్ బాంబు కొట్టిండు. కానీ నేను లాస్ట్ వీక్ రోమన్ రీన్స్ ని ఒక్కనే వితౌట్ కజిన్స్ తో నాకు ఎవ్వరు లేరు హెల్ప్ చేయడానికి. నేను ఛాంపియన్ ని, నేను ఒక్కనే రోమన్ రీన్స్ ని ఆ అనౌన్సర్ టేబుల్ పైన లావట్టి ఎత్తేసినాను, పవర్ బాంబ్ ఇచ్చేసినానని మన సీఎం పంక్ చెప్తాడు. అయినప్పుడు ఫ్యాన్స్ అందరూ రోమన్ రీన్స్ అంటే ఓటీసీ అని ఛాలెంజ్ చేస్తారు. మీ ఓటీసీ ఇక్కడ లేడు, ఆయన ఇక్కడికి రాడు కూడా అన్నట్టుగా సీఎం పంక్ అంటాడు అనమాట. అండ్ దాని తర్వాత సీఎం పంక్ ఏమంటాడంటే రోమన్ రీన్స్ నన్ను హేట్ చేస్తాడు. మీ అందరికి బాగా తెలుసు, రోమన్ రీన్స్ నన్ను చాలా హేట్ చేస్తాడు. ఇప్పుడు హేట్ చేస్తే చేసుకొని నాకేం పోదు. ఇప్పుడు నన్ను హేట్ చేస్తే రోమన్ రీన్స్ ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాడు అన్నట్టుగా ఈ టైప్ లో సీఎం పంక్ అంటాడు. అండ్ దాని తర్వాత రింగ్ దిగి ఆ ఛాంపియన్షిప్ ని అనౌన్సర్ టేబుల్ పైన పెడతాడు సీఎం పంక్. అప్పుడు మళ్ళీ ఓటీసీ అని చాంట్ చేస్తారన్నమాట ఫ్యాన్స్ అందరూ. అప్పుడు సీఎం పంక్ ఏమంటాడంటే మీరు చాంట్ చేయండి, మీరు చాంట్ చేస్తే నేనైనా ఈ రోమన్ రీన్స్ వస్తాడు కావచ్చు, మీరు చాంట్ చేస్తున్నారని వస్తాడు కావచ్చు ఈ రోమన్ రీన్స్ అని ఈ టైప్ లో సీఎం పంక్ రోమన్ రీన్స్ ని ఎక్కిరిస్తాడు. అండ్ దాని తర్వాత సీఎం పంక్ ఏమంటాడంటే ఇప్పుడేంది రోమన్ రీన్స్ నన్ను ముసలోడు అన్నాడు కదా, ఓల్డ్ అయిపోయినా అన్నాడు కదా. అవును, నేను ఓల్డ్ అయిపోయినాను, కొంచెం ముసలోడిని అయిపోయినాను, కానీ నేను వీక్ కాదు. సో రోమన్ రీన్స్ చెప్పినట్టు సరే నేను ఒప్పుకుంటాను, నేను ఓల్డ్ అయిపోయినాను, కానీ నేను వీక్ కాదు. అంటే ఓల్డ్ పర్సన్స్ వీక్ గా ఉండరు అన్నట్టుగా ఈ టైప్ లో సీఎం పంక్ చెప్తాడు. అండ్ మీ అందరికీ తెలుసు ఇప్పుడు నేను రోమన్ రీన్స్ ని ఎందుకు హేట్ చేస్తున్నావు, రోమన్ రీన్స్ నన్ను ఎందుకు హేట్ చేస్తారో మీ అందరికి బాగా తెలుసు. ఆయన ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడాలని అనుకుంటున్నానని మన సీఎం పంక్ చెప్పి ఆయన అక్కడ అనౌన్సర్ టేబుల్ ఎక్కుతారన్నమాట. సో ఇప్పుడు బిగ్గెస్ట్ షో మనకి రెస్సెల్ మేనియా. ఇప్పుడు రెస్సెల్ మేనియా మనకి ముందుంది. అండ్ ఇప్పుడు ఈ రెస్సెల్ మేనియాలో ఏం చేయాలో, ఇప్పుడు దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలో మా దగ్గర ప్లాన్స్ ఉన్నాయి, వెపన్స్ ఉన్నాయి అని సీఎం పంక్ చెప్తాడు. ఇప్పుడు నా దగ్గర ఉన్న వెపన్స్ ఏంటంటే కష్టపడి పని చేయడం, కష్టపడి హార్డ్ వర్క్ చేయడం, అండ్ జిమ్ లో వర్కౌట్ చేయడం, సో మనం నమ్ముకోవడం అన్నట్టుగా ఈ టైప్ లో సీఎం పంక్ చెప్తాడు. కానీ నువ్వు రోమన్ రీన్స్ నీ వెపన్స్ ఏందో తెలుసా, ఒక ప్లాస్టిక్, అంటే నువ్వు దుకాణంలో దొరికే ప్లాస్టిక్ లాంటివి నీ వెపన్స్. సో నువ్వు వేరే వాళ్ళని హెల్ప్ తీసుకొని గెలుస్తావు అన్నట్టుగా ఈ టైప్ లో సీఎం పంక్ రోమన్ రీన్స్ ని అంటాడు. అండ్ దాని తర్వాత ఇప్పుడు నువ్వు జిమ్మీ ఫాలన్ షోకి వెళ్ళినావు కదా. సో జిమ్మీ ఫాలన్ షోకి వెళ్ళినావు, నువ్వు ఎటువంటి మనిషి అంటే సో చూడ్డానికి కొంచెం సాఫ్ట్ గా కనిపిస్తావు, కానీ నీ మనసులో ఏదో ఉంటది. సో అలాంటి మనుషులనే కదా ఈ టైప్ లో పిలుస్తారు ఆ ఇంటర్వ్యూలకి అన్నట్టుగా
ఈ టైప్ లో సీఎం పంక్ అంటాడు. అండ్ దాని తర్వాత నేను ఇప్పుడు డజన్ల కొద్ది సినిమాలు చేసినా సరే, మూవీస్ లో యాక్టివ్ చేసినా సరే ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చి ఈ ఫ్యాన్స్ అందరికి ఎంటర్టైన్ చేస్తాను. అండ్ నువ్వు ఇక్కడ లేకపోయేసరికి ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ బూ చేస్తున్నారు చూడు, ఇదంతా నీ ఫాల్ట్. అండ్ దాని తర్వాత సీఎం పంక్ రాక్ గురించి మాట్లాడతాడు. రాక్ ఒక హాలీవుడ్ మెగాస్టార్ కాదు, రాక్ ఒకప్పటి హాలీవుడ్ మెగాస్టార్, ఇప్పుడు కాదు అన్నట్టుగా సీఎం పంక్ రాక్ ను కూడా ఎక్కిరిస్తాడు. అంటే ఒకప్పటి హాలీవుడ్ మెగాస్టార్ ఇప్పుడు కాదు అన్నట్టుగా సీఎం పంక్ రాక్ ని ఎక్కిరిస్తాడు. అండ్ సీఎం పంక్ రాక్ ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మెంబర్ కదా, నువ్వు కాదు అన్నట్టుగా ఈ టైప్ లో రోమన్ రీన్స్ ని ఎక్కిరిస్తాడు. అండ్ దాని తర్వాత ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఉండే, నువ్వు ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఉండే కానీ నువ్వు ఫెయిల్ అయిపోయినావు ఫుట్బాల్ ఆడరాక. అండ్ మీ నాన్న ఇక నీకు ఏం చేయాలో తెలియక, అంటే నీ లైఫ్ లో నువ్వు ఎటు వెళ్తావో ఏమవుతావో అని భయపడి ఈ టైప్ లో తీసుకొచ్చినాడు. ఒక నెపో బేబీవి నువ్వు, ఒక నెపో కిడ్వి అన్నట్టుగా రోమన్ రీన్స్ ని సీఎం పంక్ అంటాడు. అండ్ నన్ను చూడు, నేను కష్టపడి ఇక్కడికి వచ్చినాను. సో నీలాగా మీ ఫాదరు అంటే రిచ్ కాదు, ఒక ప్రొఫెషనల్ రెజ్లర్ కాదు, నా కష్టంతో నేను వచ్చినాను, నాకు ఎవరి హెల్ప్ లేకుండా ఇక్కడికి వచ్చినాను అన్నట్టుగా సీఎం పంక్ అంటాడు. అండ్ దాని తర్వాత విన్స్ మెక్మ్యాన్ ని మెన్షన్ చేస్తాడు. నేను నీలాగా కుక్కలా ఫుడ్ తినలేదు, ఒక మనిషి చెప్తే కుక్కలా ఫుడ్ తినలేదు, అండ్ నేను అంత గలీజ్ గా బిహేవ్ చేయలేదు అన్నట్టుగా సీఎం పంక్ అంటాడు. ఇప్పుడు నువ్వు టాప్ లోకి రావడానికి ఏదైనా చేస్తావా, కుక్కల ఫుడ్ తింటావా అన్నట్టుగా ఈ టైప్ లో సీఎం పంక్ రోమన్ రీన్స్ ని అంటాడు. అండ్ ఇటు విన్స్ మెక్మ్యాన్ ని కూడా తిడతాడు అన్నమాట సీఎం పంక్. ఒకప్పుడు విన్సీ నాతో ఆడుకున్నాను అన్నట్టుగా ఈ టైప్ లో మన సీఎం పంక్ చెప్తాడు. అండ్ దాని తర్వాత రోమన్, నువ్వు అందరినీ హ్యాండిల్ చేస్తావు కావచ్చు, నీ కజిన్స్ ని ఇక్కడ ఉన్న అన్నిటినీ హ్యాండిల్ చేస్తావు కావచ్చు, కానీ నన్ను నువ్వు హ్యాండిల్ చేయలేవు, నువ్వు నన్ను మొత్తానికి హ్యాండిల్ చేయలేవు అన్నట్టుగా ఈ టైప్ లో సీఎం పంక్ చెప్తాడు అనమాట. అండ్ దాని తర్వాత సీఎం పంక్ ఇక ప్యాట్ మేకఫీ గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. సో ఇప్పుడు ఆ ప్యాట్ మేకఫీ వచ్చి టికెట్స్ సోల్డ్ అవుట్ అవుతలేవు, నేను బిజినెస్ చేస్తా అని ఇదేదేదో మాట్లాడుతున్నాడు కదా. అసలు నువ్వో పనివి బిజినెస్ చేయనీకి. సరే ఇప్పుడు నువ్వు ఒక ఫుట్బాల్ ఆడుకునే మనిషివి ఇక్కడికి వచ్చి నేను టికెట్స్ ని సోల్డ్ అవుట్ చేపిస్తా అంటున్నావు, నీకు ఎంత ధైర్యం? అండ్ ఇప్పుడు నీ ఏజెంట్కి చెప్పు, నిన్ను పంపించిన ఏజెంట్కి చెప్పు. అంటే ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకుని నిన్ను పంపించిన ఏజెంట్కి చెప్పు అని అంటే, ఇక్కడ టీకేఓ వాళ్ళు కదా పంపించింది మన ప్యాట్ మేకఫీని, అరే ఎమ్మాన్యుయలే కదా పంపించింది. సో తనకి చెప్పు టికెట్స్ రేట్స్ ని తగ్గించమని. సో దానికి చెప్పు ఈ టికెట్స్ రేట్స్ కొంచెం తగ్గిస్తే ఫ్యాన్స్ కొంటారు, ఈజీగా సోల్డ్ అవుట్ అవుతాయని. నువ్వెవడు అసలు ఇక్కడికి వచ్చి నా బిజినెస్ ని చూసుకోవడానికి? నువ్వెవరు అసలు? నువ్వేంది ఒక ఫుట్బాల్ ఆడుకునే మనిషివి, నువ్వు వచ్చి ఇక్కడ ఫ్యాన్స్ ని సీట్లలో కూర్చోబెడతావు? నీకు అంత ధైర్యం ఉందా? సో ఆ పని మేం చేస్తాం అన్నట్టుగా సీఎం పంక్ ప్యాట్ మేకఫీని అటు టీకేఓకి ఇచ్చి పడేస్తాడు. ఫ్యాన్స్ తరఫున మాట్లాడతాడు ఇక్కడ సీఎం పంక్ ఆ టికెట్స్ రేట్స్ తగ్గించమని. ఇది ఒకటి బాగా అనిపించింది నాకైతే. అండ్ దాని తర్వాత సీఎం పంక్ అక్కడ మైక్ పడేసి ఫ్యాన్స్ మధ్యలోకి వెళ్తాడు. మామూలుగా లేకుండే ఈ ప్రోమో ప్రతి ఒక్కరిని మెన్షన్ చేసిండు, అటు ఊసోస్ ని, రోమన్ రీన్స్ ని, విన్స్ మెక్మ్యాన్ ని, ఇటు ప్యాట్ మేకఫీని, అటు మన టీకేఓ వాళ్ళని అందరికీ ఇచ్చి పడేసిండు. ఇక రాకడైతే అది ఘోరం, ఒకప్పుడు హాలీవుడ్ మెగాస్టార్ అని క్లియర్ గా మెన్షన్ చేసిండు. సో చూడాలి మరి రాక్ నుండి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా సీఎం పంక్ కి అనేవి. అండ్ సీఎం పంక్ దాని తర్వాత ఫ్యాన్స్ మధ్యలోకి వెళ్ళి సెలబ్రేట్ చేస్తారన్నమాట. ఇక్కడే సీఎం పంక్ ప్రోమో అయిపోతుంది. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ లో మన ఐషో స్పీడ్ కనిపిస్తాడు. ఐషో స్పీడ్ డాన్ హౌజన్ మాట్లాడతారు అనమాట. ఐషో స్పీడ్ చెప్తాడు, నువ్వు నా శాపాన్ని తొలగించు, సో నాకు అంత ఏదేదో అవుతుందో నా శాపాన్ని తొలగించు అని ఐషో స్పీడ్ అడుగుతాడు. సో దానికి బదులుగా నువ్వు నీ ఇల్లుని ఇస్తే నేను ఆ శాపాన్ని తీసేస్తా అన్నట్టుగా మన ఐషో స్పీడ్ కి చెప్తాడు డాన్ హౌజన్. అప్పుడే యాడమ్ పియర్స్ వస్తాడు. యాడమ్ పియర్స్ వచ్చి నువ్వెందుకు వచ్చినావు, నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉండొద్దు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని మన యాడమ్ పియర్స్ ఐషో స్పీడ్ కి చెప్తాడు. ఇక్కడ ఉంటే నీకు ప్రాబ్లం అవుతుంది, అటు ఊసోస్ ఎలియనైట్ వచ్చి నీ పైన అటాక్ చేస్తారు అన్నట్టుగా చెప్తాడు, ఇంటికి వెళ్ళిపో అని అంటాడు. అండ్ అప్పుడే మన ఆస్టిన్ థియరీ, లోగన్ పాల్ ఇట్లా వాళ్ళు వస్తారనమాట. వచ్చి ఏమంటాడంటే లోగన్ పాల్ చెప్తాడు, ఇలా మాటినకు యాడమ్ పియర్స్ మాటినకు, మాతో ఉండు, సో నువ్వు మాతో ఉంటే సేఫ్ గా ఉంటావు అన్నట్టుగా లోగన్ పాల్ చెప్తాడు అనమాట. చెప్పి రింగ్ దగ్గరికి తీసుకెళ్తాడు. సో ఆస్టిన్ థియరీ, లోగన్ పాల్, ఐషో స్పీడ్ రింగ్ దగ్గరకు వచ్చేస్తాడు. అండ్ దాని తర్వాత ఎలియనైట్ వస్తాడు అనమాట. ఎలియనైట్ వర్సెస్ ఆస్టిన్ థియరీ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ జరిగింది. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో ఏమవుతుందంటే ఐషో స్పీడ్ ఇంటరప్ట్ అవుతాడు అనమాట, కావాలని కాదు, లోగన్ పాల్ ఇరికించేస్తాడు. ఎలియనైట్ అండ్ ఆస్టిన్ థియరీ రింగ్ బయట ఫైట్ చేస్తున్నప్పుడు అండ్ ఒక్కసారిగా ఐషో స్పీడ్ ని ఎలియనైట్ పైకి నూకేస్తాడు మన లోగన్ పాల్. సో దాంతో ఇక ఎలియనైట్ ఐషో స్పీడ్ వెంటబడతాడు అనమాట. ఐషో స్పీడ్ పారిపోతూ ఉంటాడు, బ్యాక్ స్టేజ్ వెళ్దామని చూస్తాడు. అప్పుడే ఊసోస్ వస్తారు. సో ఊసోస్ వస్తారు,
ఐషో స్పీడ్ మధ్యలో ఉంటాడు, వెనకాల ఎలియా నైట్ ఉంటాడు, ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా అయిపోతుంది ఐషో స్పీడ్ పని. సో ఐషో స్పీడ్ ఎలియా నైట్ పైనుండి దూకి రింగ్ లోకి వచ్చి తప్పించుకుందామని చూస్తాడు వాళ్ళ నుండి. రింగ్ లోకి వస్తాడు ఐషో స్పీడ్ అండ్ ఎలియా నైట్ కూడా వస్తాడు, వచ్చి పట్టుకుంటాడు ఐషో స్పీడ్ని. బట్ అప్పుడే లోగన్ పాల్ వచ్చి ఇక ఎలియా నైట్ పైన అటాక్ చేద్దామని చూస్తాడు. బట్ ఎలియా నైట్ లోగన్ పాల్ పైన అటాక్ చేస్తాడు. అండ్ అప్పుడే ఆస్టిన్ థియరీ మన ఎలియా నైట్ కి రోల్ అప్ చేస్తాడు, పిన్ కౌంట్ అయిపోతుంది. ఈ మ్యాచ్ లో ఆస్టిన్ థియరీ విన్ అవుతాడు. అక్కడే ఐషో స్పీడ్ ఉంటాడు అన్నమాట. సో మ్యాచ్ ఎండ్ అయిపోయిన తర్వాత ఊసోస్ కూడా రింగ్ లోకి వస్తారు. సో వాళ్ళు ముగ్గురు కలిసి అటాక్ చేద్దాం అన్నట్టుగా చూస్తారు ఐషో స్పీడ్ ని. ఆయన వండి కొడదామని చూస్తారు. ఆ వండి కొట్టేటప్పుడు లోగన్ పాల్ వచ్చి ఐషో స్పీడ్ ని రింగ్ లో నుండి బయటకి లాగేస్తాడు. సో అప్పుడు మన ఎలియా నైట్ మైక్ తీసుకొని చెప్తాడు, సో మీరు ముగ్గురు ఉన్నారు, మేము ముగ్గురం ఉన్నాం, సో మీరు కాస్ట్ చేస్తూనే ఉన్నాం ఐషో స్పీడ్ నాకు. సో ఆడమ్ పియర్స్ ఇకరా ఇక వచ్చి చెప్పేసి అఫీషియల్ చేసేసి అన్నట్టుగా ఈ టైప్ లో అంటాడు అనమాట. సో ఇప్పుడు ఆడమ్ పియర్స్ ఏమంటాడంటే, ఇప్పుడు ఏంది ఎలియా నైట్ మీకు 6 man ట్యాగ్ టీమ్ మ్యాచ్ కావాలన్నా, సో సరే లోగన్ పాల్ అండ్ ఐషో స్పీడ్ ఆస్టిన్ థియరీ వర్సెస్ ఊసోస్ అండ్ ఎలియా నైట్ మధ్యలో మ్యాచ్ అఫీషియల్ చేసేస్తున్నాను. నీకు ముందే చెప్పినాను ఐషో స్పీడ్ నిన్ను ఇంటికి వెళ్ళమని, బట్ ఇప్పుడు నువ్వు రెస్సల్ మీనియాకి వెళ్ళే పరిస్థితి వచ్చింది అన్నట్టుగా చెప్తాడు ఆడమ్ పియర్స్. ఇది అఫీషియల్ అయిపోయిందని చెప్తాడు అండ్ అక్కడ నుండి ఆడమ్ పియర్స్ వెళ్ళిపోతాడు. సో ఈ రెస్సల్ మీనియా కోసం ఆస్టిన్ థియరీ ఐషో స్పీడ్ అండ్ లోగన్ పాల్ వర్సెస్ ఊసోస్ అండ్ ఎలియా నైట్ మధ్యలో మ్యాచ్ అఫీషియల్ గా సెట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ రింగ్ లోకి జేడీ మెక్డోనాక్ వస్తాడన్నమాట. జేడీ వర్సెస్ ఫిన్ బ్యాలర్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. బట్ ఫిన్ బ్యాలర్ ఎంట్రీ అయ్యేటప్పుడే రింగ్ దగ్గరికి వచ్చే టైంలోనే డామినిక్ మిస్టీరియో వచ్చి ఫిన్ బ్యాలర్ పైన అటాక్ చేస్తాడు. బట్ ఫిన్ బ్యాలర్ ఫైట్ బ్యాక్ చేయడానికి చూస్తాడు, బట్ నో యూజ్, వాళ్ళిద్దరు అయిపోతారు. అండ్ ఫిన్ బ్యాలర్ ఒకడే ఉంటాడు. ఆ ఛాంపియన్షిప్ తో అటాక్ చేస్తాడు అన్నమాట డామినిక్ మిస్టీరియో ఫిన్ బ్యాలర్ పైన. అండ్ దాని తర్వాత జేడీ మన డామ్ కి చేరిస్తాడు, ఆ చైర్ తో కూడా అటాక్ చేస్తాడు ఫిన్ పైన. సో ఈ బ్రాల్ లో అప్పర్ హ్యాండ్ మన జేడీది అండ్ డామినిక్ మిస్టీరియోదే ఉంటది. సో ఇక్కడితో అయిపోలేదు, మళ్ళీ బ్యాక్ స్టేజ్ లో ఒక ఫిన్ బ్యాలర్ వీడియో ప్యాకేజ్ ని చూపిస్తారు. ఆ వీడియో ప్యాకేజ్ లో మన ఫిన్ బ్యాలర్ ఒక టీజ్ అయితే ఇచ్చిండు. ఆ టీజ్ ఏంది అంటే డీమన్ ఫిన్ బ్యాలర్. సో ఫైనల్లీ డీమన్ ఫిన్ బ్యాలర్ వస్తున్నాడు. ఆల్మోస్ట్ ఇక కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పాలి, ఎందుకంటే మన ఫిన్ బ్యాలర్ ఫేస్ పైన ఆ డీమన్ ఫేస్ కనిపించింది. సో ఆ కలర్ కనిపించింది ఈరోజు రా బ్యాక్ స్టేజ్ లో ఒక వీడియో ప్యాకేజ్ లో. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈ రెస్సల్ మేనియాలో డీమన్ ఫిన్ బ్యాలర్ వస్తున్నాడని. సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. చాలా మంది డీమన్ ఫిన్ బ్యాలర్ ఎప్పుడు వస్తాడు అని చాలా రకరకాలుగా క్వశ్చన్స్ అడిగినారు. అండ్ ఫైనల్లీ ఆ డీమన్ ఫిన్ బ్యాలర్ వస్తున్నాడు ఈ రెస్సల్ మేనియాలో. అండ్ నెక్స్ట్ ఏజెలీకి ఇంటర్వ్యూ జరుగుతుంది, మైకెల్ కోల్ ఇంటర్వ్యూ చేస్తాడు. సో మైకెల్ కోల్ అడుగుతాడు, 11 సంవత్సరాల తర్వాత నువ్వు మళ్ళీ రెస్సల్ మేనియాలో అడుగు పెట్టబోతున్నావు, ఎలా అనిపిస్తుందని ఈ టైప్ లో అడుగుతూ ఉంటాడు. అండ్ ఏజెలీ ఆన్సర్ చెప్తూ ఉండగానే మన బెక్కీ లించ్ వచ్చి ఇంటరప్ట్ చేస్తుంది, మైకెల్ కోల్ ని తిడుతుంది. ఇంత ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నవేంది అన్నట్టుగా మైకెల్ కోల్ ని తిడుతుంది. సో మైకెల్ కోల్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో ఏజెలీ పక్కన అంటే ఏజెలీ ముందు బెక్కీ లించ్ కూర్చుంటుంది అన్నమాట. సో బెక్కీ లించ్ అంటది, ఇప్పుడు నువ్వు ఎలిమినేషన్ ఛాంబర్ లో గెలిచినావు అండ్ ఇప్పుడు ఈ రెస్సల్ మేనియా అనేది నాదే, నాకు అడ్వాంటేజ్ గా ఉంటది, ఈ రెస్సల్ మేనియాలో నేను నీకు చూపిస్తాను అన్నట్టుగా ఈ టైప్ లో బెక్కీ లించ్ చెప్తుంది అన్నమాట. అండ్ నువ్వు ఒకప్పుడు గ్రేట్ కావచ్చు, బట్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నీ పని అయిపోయింది అన్నట్టుగా ఈ టైప్ లో బెక్కీ లించ్ మాట్లాడుతుంది. సో అప్పుడు ఏజెలీ ఏమంటదంటే, ఇప్పుడు నేను చెప్తున్నాను మళ్ళీ నువ్వు నన్ను తక్కువగా అంచనా వేస్తున్నావు, ఆల్రెడీ నిన్ను ఓడించినాను, నేను ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ ని. చూడు బెక్కీ, అంటే ఇప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వచ్చినావు, ఈ కంపెనీని చూసుకున్నావు, నాకు చాలా గర్వంగా ఉంది, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నువ్వు చాలా బాగా చూసుకున్నావు, చాలా బాగా నడిపేసినావు. కానీ ఈ 10 సంవత్సరాలు నేను లేనప్పుడు కూడా వాళ్ళు నాకు ఫోన్ చేసి నన్ను రమ్మని అడుగుతూనే ఉన్నారు. స్టిల్ ఇక్కడున్న ఫ్యాన్స్ నా పేరుని చాంట్ చేస్తూనే ఉన్నారు. 10 సంవత్సరాలు నేను కనిపించకపోయినా సరే వాళ్ళు నన్ను రమ్మని అడుగుతున్నారు. ఆయన ఒకరు గుర్తు పెట్టుకో, నేను మీ ఫేవరెట్ రెజ్లర్స్ కి ఒక ఫేవరెట్ రెజ్లర్ని. అండ్ ఇప్పుడు నువ్వు మీ ఇంటికి వెళ్ళి మీ కూతురుతో నువ్వు బెడ్ పైన అంటే పక్కన పడుకో, అప్పుడు నువ్వు అడుగు, మీ కూతురి అడుగు, నీ ఫేవరెట్ రెజ్లర్ ఎవరని అడిగితే నీ పేరు చెప్పదు, నీ కూతురే నీ పేరు చెప్పదు, ఏజెలీ అని నా పేరు చెప్తుంది అన్నట్టుగా ఈ టైప్ లో ఏజెలీ అంటది. అండ్ దాంతో బెక్కీ లించ్ కు ఫుల్ కోపం వస్తుంది. ఈ మాటలు చెప్పి అక్కడ నుండి ఏజెలీ వెళ్ళిపోతుంది. ఇక్కడ వీళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ బెయిలీ వర్సెస్ లాష్ లెజెండ్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ లో అంటే ఇంటరప్షన్ అనేది జరుగుతుంది, నాయా జాక్స్ అక్కడే ఉంటది, అటు లైరా వాల్గేరియా కూడా ఉంటది. సో వాళ్ళు అటాక్ చేసుకుంటూ ఉంటారు. అండ్ షార్లెట్ ఫెయిర్, అలెక్సా బ్లిస్ కూడా వస్తారు అన్నమాట.
ఆయన మొత్తం మ్యాచ్ గడిబిడి అయిపోతుంది. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో బెయిలీయే విన్ అవుతుంది. అండ్ దాని తర్వాత మనకి హల్క్ హోగన్ది ఒక వీడియో ప్యాకేజ్ చూపిస్తారు. అంటే హల్క్ హోగన్ పైన ఒక డాక్యుమెంటరీ తీస్తారు అనమాట. సో దాన్ని ఒక వీడియో ప్యాకేజ్ చూపిస్తున్నారు అండ్ అది నెట్ఫ్లిక్స్ లో టెలికాస్ట్ అవ్వబోతుంది. అండ్ నెక్స్ట్ రింగ్ లోకి మన సెత్ ఫ్రీకెన్ రాలిన్స్ వస్తాడు. సో సెత్ రాలిన్స్ వచ్చి మైక్ తీసుకొని చెప్తాడు అన్నమాట, నేను కొన్ని నెలలు వెయిట్ చేస్తూ ఉన్నాను, ఇలా ఇక్కడికి నడుచుకుంటూ వచ్చి ఆ ర్యాంప్ పైన నుండి నడుచుకుంటూ వచ్చి ఈ రింగ్ లోకి ఎక్కి మీ ముందు ఇలా నిల్చొని అండ్ ఇక్కడ నిల్చొని మీరు నా సాంగ్ ని పాడుతూ ఉంటే ఆ పాటను వినడానికి నేను చాలా నెలలు వెయిట్ చేసినాను అన్నట్టుగా మన సెత్ రాలిన్స్ చెప్తాడు. అండ్ దాని తర్వాత మన గుంతర్ గురించి మాట్లాడతాడు. సో గుంతర్ కి నాకు ఎటువంటి హిస్టరీ లేదు అండ్ ఇది పర్సనల్ కూడా కాదు, కానీ గుంతర్ నా పైన అటాక్ చేసిండు. ఆ పాల్ హేమన్ కి గుంతర్ కి ఏదో కనెక్షన్ ఉండొచ్చు అన్నట్టుగా ఈ టైప్ లో సెత్ అంటాడు. సో మా మధ్య ఎటువంటి పర్సనల్ ఇష్యూస్ లేవని కూడా నా సెత్ చెప్తాడు అన్నమాట. అండ్ దాని తర్వాత సెత్ రాలిన్స్ మిషన్ చెప్తాడు, నాకు 2 గోల్స్ ఉన్నాయి ఇప్పుడు. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వరల్డ్ ఛాంపియన్షిప్ ని గెలవాలి నేను, సో నా ఛాంపియన్షిప్ నా దగ్గరికి రావాలి అన్నట్టుగా ఈ టైప్ లో సెత్ అంటాడు. అండ్ ఇంకొకటి ఆ విజన్ టీమ్ ని చంపేయాలి అన్నట్టుగా సెత్ చెప్తాడు అనమాట. ఆల్రెడీ ఈ లోగన్ పాల్, ఆస్టిన్ థియరీ ఆ సమావన్స్ తో బిజీలో ఉన్నారు. అండ్ ఇంకొకటి ఆ బ్రాక్ లెస్నర్ ఓబాఫేమితో ఫ్యూల్ లో ఉన్నాడు. ఓబాఫేమి ఫ్యూచర్ నో డౌట్ అన్నట్టుగా సెత్ చెప్తాడు. అండ్ దాని తర్వాత బ్రాన్ బ్రేకర్ షెల్ఫ్ లో ఉన్నాడు, ఇంజురీ అయ్యి ఇంట్లో కూర్చున్నాడు. అండ్ సేమ్ బ్రాన్సన్ రీడ్ కూడా ఇంజురీ అయ్యి ఇంట్లో కూర్చున్నాడు అన్నట్టుగా ఈ టైప్ లో సెత్ రాలిన్స్ చెప్తాడు. సో ఒకప్పుడు నాకు గుంతర్ కి ఎటువంటి ఇష్యూస్ లేకుండే, బట్ ఇప్పుడు ఇది పర్సనల్ అయిపోయింది అన్నట్టుగా గుంతర్ కి సెత్ రాలిన్స్ చెప్తాడు. ఆయన వెనకాల నుండి గుంతర్ వచ్చి సెత్ పైన అటాక్ చేస్తాడు, స్లీపర్ హోల్ లో పడేస్తాడు. బట్ సెత్ రాలిన్స్ ఎస్కేప్ అయి గుంతర్ కి స్లీపర్ హోల్ లో పడేస్తాడు అనమాట. అండ్ గుంతర్ కూడా ఎస్కేప్ అయిపోతాడు. అండ్ దాని తర్వాత రింగ్ బయట పడేస్తారు అనమాట. రింగ్ బయట కూడా అటాక్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అంతలోనే ఆఫీషియల్స్ వచ్చి వీళ్ళిద్దరిని వేర్ చేసేస్తారు అనమాట. అండ్ దాని తర్వాత మళ్ళీ బ్యాక్ స్టేజ్ లో గుంతర్ అండ్ పాల్ హేమన్ మధ్య ఒక చిన్న టాక్ జరుగుతుంది. సో మన పాల్ హేమన్ చెప్తాడు అనమాట, సో నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అండ్ సెత్ కి కూడా నీకు ఎటువంటి సంబంధం లేదు, అయినా సరే నువ్వు మెడిసిన్ స్క్వేర్ గార్డెన్ లో వచ్చి నాకు హెల్ప్ చేసినావు, దానికి నీకు చాలా పెద్ద థ్యాంక్స్ అని పాల్ హేమన్ గుంతర్ కి చెప్తాడు. అండ్ అప్పుడు గుంతర్ పాల్ హేమన్ కి షేక్ హ్యాండ్ ఇస్తాడు, నువ్వు నాకు రుణపడి ఉన్నావు, ఈ పెద్ద థ్యాంక్స్ మాత్రమే కాదు, సో దానికంటే నువ్వు ఎక్కువగా నాకు రుణపడి ఉన్నావు అన్నట్టుగా ఈ టైప్ లో గుంతర్ పాల్ హేమన్ తో అంటాడు. అండ్ ఇప్పుడు ఒక మళ్ళీ ఫేవర్ ని తీసుకొచ్చేటట్టు ఉన్నారు. సో మేబీ ఏం జరుగుతుందో చూడాలి. సో నువ్వు నాకు ఒక పెద్ద థ్యాంక్స్ కంటే ఎక్కువగా రుణపడి ఉన్నావు అన్నట్టుగా పాల్ హేమన్ కి చెప్తాడు గుంతర్. ఇక్కడ వీళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ 6 man ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతుంది. మన పెంటా అండ్ జవాన్ ఎవాన్స్ డ్రాగన్ లీ వర్సెస్ అమెరికానోస్ మధ్య. సో ఈ మ్యాచ్ బాగుండే, కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో మన డ్రాగన్ లీ అండ్ పెంటా అండ్ జవాన్ ఎవాన్స్ విన్ అయినారు. మ్యాచ్ అయిపోయిన తర్వాత రే మిస్టీరియో రిటర్న్ చేస్తాడు. సో రే మిస్టీరియో వచ్చి లాస్ట్ ఇయర్ నేను రస్సెల్ మేనియాలో ఫైట్ చేయలేదు అండ్ ఈసారి ల్యాడర్ మ్యాచ్ ఉంది కదా, సో దాంట్లో నేను ఫైట్ చేస్తాను అన్నట్టుగా ఈ టైప్ లో పెంటాకి చెప్తారు అన్నమాట రే మిస్టీరియో. సో అది అఫీషియల్ కూడా అయిపోతుంది. రే మిస్టీరియో ఈ మెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ ల్యాడర్ మ్యాచ్ యాడ్ అయిపోయిండు. అండ్ నెక్స్ట్ మనకి రియా రిప్లీ ఇయో స్కై వర్సెస్ బీ ఫ్యాబ్ అండ్ మిచిన్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరుగుతుంది. సో ఈ మ్యాచ్ జరిగేటప్పుడు జైడ్ కార్గిల్ కూడా అక్కడే ఉంటుంది. సో జైడ్ కార్గిల్ కూడా ఇంటరప్ట్ చేస్తుంది. బట్ అయినా సరే ఈ మ్యాచ్ లో విన్ అయింది రియా రిప్లీ అండ్ ఇయో స్కై. మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ జైడ్ కార్గిల్ వాళ్ళందరూ కలిసి రియా రిప్లీ అండ్ ఇయో స్కై పైన అటాక్ చేసేస్తారు. రియా రిప్లీని కార్నర్ చేసి బీ ఫ్యాబ్ అండ్ మిచిన్ ఇద్దరు దొరకబడతారు. అండ్ ఇటు కెండో స్టిక్స్ తో మన జైడ్ కార్గిల్ ఇయో స్కై పైన భయంకరంగా అటాక్ చేస్తుంది. అటాక్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. అండ్ రియా రిప్లీ ఏమో ఇయో స్కై దగ్గరకు వచ్చి చెక్ చేస్తూ ఉంటది. సో ఇక్కడే ఇలా మధ్య బ్రాల్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆడమ్ పియర్స్ అండ్ ట్రిపుల్ హెచ్ ఇద్దరు రింగ్ లోకి వస్తారు అనమాట కాంట్రాక్ట్ సైనింగ్ కోసం. సో మన కాంట్రాక్ట్ సైనింగ్ కోసం మన ఆడమ్ పియర్స్ బ్రాక్ లెస్నర్ ని పిలుస్తాడు. బట్ పాల్ హేమన్ అప్పుడు బయటకు వస్తాడు అనమాట. పాల్ హేమన్ వచ్చి తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకొని మన బ్రాక్ లెస్నర్ ని ఇన్వైట్ చేస్తాడు. సో బ్రాక్ లెస్నర్ రింగ్ సైడ్ వచ్చేస్తాడు. అండ్ ఆ రింగ్ సైడ్ వచ్చే టైంలోనే ఆ నేమ్స్ పడిపోతాయి, ఎండ్ కార్డ్స్ పడిపోతాయి అనమాట. సో మన ట్రిపుల్ హెచ్ నేమ్ పడిపోతుంది. సో ఇప్పుడే పడ్డది, సో ఇప్పుడు మనకి ఇది చూపిస్తారా చూపించరా అన్నట్టుగా డౌట్ ఉండే. అండ్ కొంచెమన్నా చూపించినారు, బ్రాక్ లెస్నర్ రింగ్ లోకి వస్తాడు మన ట్రిపుల్ హెచ్ తో
ఆయన అటు యాడమ్ పియర్స్ తో చేయగలుగుతాడు, పాల్ హేమన్ కూడా ట్రిపుల్ హెచ్ తో చేయగలుగుతాడు, అండ్ యాడమ్ పియర్స్ తో చేయగలుగుతాడు అనమాట. సో బ్రాక్ లెస్నర్ అక్కడ నిల్చుంటాడు అండ్ దాని తర్వాత ఓబాఫేమిని ఇన్వైట్ చేస్తాడు. యాడమ్ పియర్స్, ఓబాఫేమి కూడా వస్తాడు. సో ఓబాఫేమి రింగ్ దగ్గరికి వచ్చిన వెంటనే బ్రాక్ లెస్నర్ ని ఎక్కిరించేస్తాడు. ఎక్కిరించేస్తే రింగ్ పైకి ఎక్కుతాడు అనమాట. సో రింగ్ లోకి వస్తూ ఉండగానే ఇక బ్రాక్ లెస్నర్ ఓబాఫేమి పైన అటాక్ చేస్తాడు. వాళ్ళిద్దరు ఇక రింగ్ బయట పడిపోతారు. సో ఓబాఫేమి లేచి ఆ కార్నర్ కి కొడతాడు అనమాట. రింగ్ కార్నర్ కి బ్రాక్ లెస్నర్ ని కొడతాడు అండ్ రింగ్ లోకి తీసుకెళ్తారు. సో రింగ్ లోకి వెళ్ళి ఇద్దరు కొట్టుకుంటారు అనమాట. ఆ టేబుల్ పైన ఇద్దరు ఒకేసారి పడిపోతారు, మామూలుగా లేకుండా ఆ మూమెంట్. అండ్ ఇద్దరు అటాక్ చేసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే ఏమైతుందో ఏమో, వీళ్ళు బ్రాల్స్ ని సరిగా చూపించట్లేదు. సో బ్రాల్ స్టార్ట్ అయిన వెంటనే యాడమ్ పియర్స్ కానీ అక్కడ ఉన్న అఫీషియల్స్ కానీ సెక్యూరిటీని తీసుకొస్తున్నారు, వీళ్ళిద్దరిని వేరు చేసేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇదంటే ఒక మెయిన్, అంటే దీనిపైన ఇంట్రెస్టింగ్ గా ఉంది. వీళ్ళిద్దరు రసల్ మేనియాలో తెరుచుకోవాలని. ఓకే, ఈ బ్రాల్ కంటే ఓకే, ఈ ఒక్కదానికి యాక్సెప్ట్ చేస్తారు ఫ్యాన్స్ అయినా సరే, ఎవరైనా సరే. బట్ ప్రతి ఒక్క బ్రాల్ కి ఇదే చేస్తున్నారు. అక్కడ బ్రాల్ స్టార్ట్ అవుతుందో లేదో యాడమ్ పియర్స్ ఇక సెక్యూరిటీని పిలిచేస్తాడు. వాళ్ళు వచ్చేసి వీళ్ళిద్దరినిగా వేరు చేసేస్తాడు అన్నమాట. ఇది ఒక్కరిది కాదు, ప్రతి ఒక్కరి బ్రాల్ ఇలానే జరుగుతుంది. సో చాలా చాలా చిరాకేస్తుంది. సో ప్రతి ఒక్క బ్రాల్ ఇట్లా ఎండ్ అవుతూ ఉంటే, సో ఈ బ్రాల్ కూడా ఇట్నే ఎండ్ అవుతుంది. అయినా సరే రింగ్ లో ఫైట్ చేసుకుంటూనే ఉంటారు. బ్రాక్ లెస్నర్ ఆ చైర్ ని తీసి ఓబాఫేమి పైకి విసిరేస్తాడు అండ్ మళ్ళీ ఓబాఫేమి ఆ చైర్ ని తీసి బ్రాక్ లెస్నర్ పైకి విసిరేస్తాడు అన్నమాట. సో ఇక్కడే ఎండ్ అయిపోతుంది, రా షో మొత్తం ఎండ్ అయిపోతుంది, చూపించడం మనకి దాని తర్వాత ఏం జరిగిందో. సో రా ఇక్కడే ఎండ్ అయిపోయింది. సో ఓవరాల్ గా రా షో బాగానే ఉంది. సీఎం పంక్ ఫైర్ ప్రోమో కిరాక్ అంటే కిరాక్ అనిపించింది. అండ్ దాని తర్వాత మనకి మన డీమన్ ఫిన్ బ్యాలర్ ప్లీజ్ ఇచ్చినారు. అండ్ ఎండింగ్ లో ఇదొకటి చాలా అంటే చాలా బాగుంది, మన ఓబాఫేమి బ్రాక్ లెస్నర్ ఫ్యూడ్. అండ్ ఇక్కడ కొంచెం చూపిస్తే మంచిగా అనిపించింది. అండ్ ఇంకొకటి గుంతర్ పాల్ హేమన్ రుణపడి ఉన్నారని మాట్లాడుకున్నారు. చూడాలి మరి ఏమైనా ఫేవర్ చేస్తాడా పాల్ హేమన్ గుంతర్కి అనేది ముందు ముందు తెలుస్తుంది.